ఆయన విజయవాడలో కట్టారు కదా అదే పాంప్లెట్ ఎమ్మెల్యే గారు వచ్చారు వచ్చి ఆయన వచ్చిపోయిన రోజు నుంచి స్టార్ట్ చేశారు. పరిపాలన అంటే అన్ని వర్గాలని సమతుల్యంగా డెవలప్ చేయటం పరిపాలన. పరిపాలన అంటే పేదలు నిరుపేదలకి సంక్షేమ పథకాలు చేయాలి ఇబ్బందులు లేకుండా. అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఆ ఏరియాలు డెవలప్ అవుతాయి, ఆ ఏరియాలోకి ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఏరియాలో డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు, అది పరిస్థితి. అదే నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 14 పోర్టులు యాక్చువల్గా పెట్టాలని ప్లాన్ చేసి 14 పోర్టులు యాక్చువల్గా డిజైన్ చేసి యాక్సెప్ట్ చేయడం జరిగింది. వాటిని ఏకవంతంగా యాక్చువల్గా చేసాము. ఎందుకు చేసామంటే పోర్ట్లు డెవలప్ అయితే ఆ ఏరియాలో ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మన అదృష్టం ఏంటంటే భారతదేశంలో సెకండ్ హయ్యెస్ట్ లెంత్ ఉండే సీ కోస్ట్ ఆంధ్రప్రదేశ్, మొదటిది గుజరాత్ తర్వాత అంత పొడవైన సీ కోస్ట్ ఉండేది మన ఆంధ్రప్రదేశ్. 994 కిలోమీటర్లు. ఈ 994 కిలోమీటర్లు ఎన్నో పోర్టులు పెట్టచ్చు. 14 పోర్టులు తెలుగుదేశం ప్రభుత్వంలో యాక్చువల్గా యాక్సెప్ట్ చేసి దాని ప్రపోజల్స్ ముందుకు చేయటం జరిగింది. ఎందుకు చేసామంటే 14 కానీ వస్తే ఈ జిల్లాల్లో పక్కన ఉండే అన్ని జిల్లాల్లో యువతకు ఉద్యోగాలు వస్తాయని. అటువంటి కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డికి లేదు, అసలు ఆలోచనే లేదు. ఎందుకంటే ఎప్పుడు ఆలోచన వస్తుందంటే బయటకు పోయి విదేశాలు తిరగాల, డెవలప్డ్ కంట్రీస్ తిరగాల, ఇతర కంట్రీస్లో ఎలా డెవలప్ అయ్యారు ఎలా చేశారని తిరిగితే తెలుస్తుంది. ఎంతసేపటికి మంగళగిరి ఆఫీస్లో ఉంటే ఎలా డెవలప్ కాలేదు. ఆయన కదల్లా, ఆయన అక్కడి నుంచి కదల్లా, 4.5 సంవత్సరం బయట జిల్లాలకు కూడా రాలా. ఎలా వస్తుందండి నాలెడ్జి? ఏ నాయకుడికైనా నాలెడ్జి రావాలంటే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు ఎలా చేస్తున్నారు అనేది రావాలా. చిన్న కంట్రీ సింగపూర్, మన విశాఖపట్నం కార్పొరేషన్ అంతా వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ పోర్టే. ఈరోజు చైనాకైనా జపాన్కైనా యుఎస్ఏకైనా వాళ్ళందరికీ అసెట్ ఏంటంటే వాళ్ళకుండే పోర్ట్లే. కాబట్టి ఇలా దాన్ని అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. పోర్టు డెవలప్ చేయటం అంటే పోర్ట్ ఎవరెవరికి డెవలప్ చేయమని ఇచ్చినా వాళ్ళకి రోడ్లు ఇవ్వాలి, వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, అవసరమైతే రైలు మార్గాలు వేయాలి, రోడ్డు మార్గాలు కాదు, వీలైతే దగ్గరలో విమాన మార్గాన్ని కూడా ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయటం ప్రభుత్వ బాధ్యత. తెలుగుదేశంలో నారా చంద్రబాబు నాయుడు ఇవన్నిటికీ ప్రాముఖ్యత చేశాడు. కానీ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు అన్నిటికీ సున్నా చుట్టింది అని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. 2024లో అత్యధిక సీట్లతో తెలుగుదేశం రాబోతుంది. ఇది ప్రజలందరికీ ఓపెన్ అయిపోయింది. ఎక్కడ ఇదేమి సీక్రెట్ కాదు. బ్యాలెట్ పేపర్లో వాళ్ళు ఓట్లు వేయటం, కౌంట్ చేయటం ఒకటే మిగిలిపోయింది.